గెలుగుతాను అంటే అడగద్దా? మీరు అడగద్దంటే నేను మానేస్తాను చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండో లేదా ఒక మెన్ యాక్టివిస్ట్గా ఇంతకు ముందర ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు మాట్లాడి ఉంటే మీడియా ముఖంగా ఇంత డౌట్ వచ్చేది కాదు. నేను ఎవరికి ఎందుకు తెలియదు అంటే ఇంతకుముందు ఏ వరుణ్ సందేశో లేకపోతే పవన్ కళ్యాణ్ నేను కేసు డీల్ చేస్తుంటే మీ అందరికి తెలుసుండేది. మిమ్మల్ని అలా చూడలేదు. ఎందుకంటే నేనేదో చూస్తున్నారు. నేను డీల్ చేసే వాళ్ళందరూ కూడా మా డీటెయిల్స్ బయట పెట్టద్దు, మేము బయటికి రాదలుచుకోలేదు అండ్ మీడియాతో అవసరమే లేదు బేసికలీ. భయ్యా ఇదిగో ఇది చెల్లదు, ఈ కేసులో ఈ సెక్షన్ చెల్లదు, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే పెడుతుంది, వాళ్ళ మీద మనం రిటర్న్ కేసు వేయచ్చు, తప్పుడు కేసు పెట్టారు కాబట్టి 211 పెట్టి ఇలా వాళ్ళకందరికీ మనం కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తాం. సో అక్కడ సెటిల్ అయిపోతుంది. కానీ ఇది ఎందుకు మీడియాకి వచ్చింది అంటే నన్ను ఒక మీడియా మిత్రుడు అడిగిన తర్వాత నేను చూపించిన తర్వాత అది వైరల్ అయింది, ప్రతి వాళ్ళు పిలవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ పోతున్నారు, అదని గ్యారంటీ ఏంటి, ఇదని గ్యారంటీ ఏంటి, వాళ్ళు ఛాలెంజ్ చేసే కొద్దీ నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను, ఛాలెంజ్ చేసే కొద్దీ నేను తీసుకొస్తున్నాను. మరి నేను నా క్రెడిబిలిటీ ప్రూవ్ చేసుకోవాలి కదా. నేను ఊరికి ఆరోపణలు చేసి వెళ్ళిపోయినానని నాకు చెడ్డ పేరు రాకూడదు కదా. వాళ్ళు అడిగారు ఎఫ్ఐఆర్ కాదన్నావు, సరే నేనేం చేశాను, నీ రైటింగ్తో ఆ అమ్మాయి రాసిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది పట్టుకొచ్చాను, అది చూపించాను. ఇదిగోమ్మా నీ స్వహస్తాలతో నువ్వు రాసిన కంప్లైంట్ ఆ స్టేషన్లో ఇచ్చిందని చూపించాను. వచ్చారు చూశారు, అసలు ఇది నా రైటింగే కాదు అంది. ఓకే అంటే ఆవిడ రైటింగే కాదు, ఆవిడ కంప్లైంటే కాదు, మరి ఆవిడ పేరు మీద ఒక అబ్బాయి మీద రేప్ కేసు, ఒక మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఇన్ని పెట్టేసి ఒక అబ్బాయిని 1.5 సంవత్సరం పాటు ఎంత చెడ్డ పేరు, అతనికి బయట అమెరికా కూడా పోకుండా లుకౌట్ నోటీస్ ఇచ్చి ఇంత చేశారు కదా. అంత ఈజీయా అంటే ఆ పోలీస్ ఆఫీసర్ తప్ప? అదే కదా అర్థం. ఆ అమ్మాయి ఇప్పుడు చేసిందంతా చేసేసి నాకు తెలీదు, నాతో చేయించారు, వాళ్ళు చేయించారు, వీళ్ళు చేయించారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ఇంట్లో ఎవడో పిల్లడు ఏదైనా తప్పని చేశాడు అనుకో, యారా ఎందుకు చేసావురా ఆ పని అంటే, అమ్మ నేను చేయాలనుకోలేదు, వీడియో చేయించాడంటే, అరే రేపు వాడు పెంట తినమంటాడు, నువ్వు తింటావా అంటావా లేదా అంటారు. అలా ఇప్పుడు నీ సంతకంతో, సంతకం అయితే ఆవిడదే క్లియర్ కట్గా, ఆవిడ రాయలేదండి మేబీ అది కూడా ఒప్పుకుందాం మనం, కానీ ఆవిడ సంతకం అయితే కాదనలేదు. ఎందుకంటే ఆవిడ కొత్తగా ఈయన మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దాని కింద కంప్లైంట్లో సంతకం పెట్టింది కదా, అది ఇది క్లియర్ కట్గా మ్యాచ్ అవుతుంది. సో నువ్వు చదువుకున్నావు, చిన్నపిల్లవు కాదు, అడల్ట్, చదువుకున్నావు, ఏదో ఎంబీఏ అన్నావు, లండన్ అన్నావు, ఏదో అన్నావు, ఇన్ని చెప్పావు, స్పృహ ఉంది కదా, మెంటల్ పేషెంట్ కాదు కదా, అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళు ఈ సంతకం పెట్టి ఈరోజు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, వాడు చేయించాడు వీడు చేయించాడు అంటే నీ రెస్పాన్సిబిలిటీ లేదా అనేది క్వశ్చన్. అది ఎవరు అడగరే. అవునా అమ్మ, ఓకే అమ్మ అంటే భజన చేస్తున్నారా మీరు, అడగరా అంటున్నా నేను. ఇప్పుడు అమ్మాయి ఉద్దేశం ఏమై ఉండొచ్చు, నాకు రాజు కావాలి అంటుంది. ఎవరికైనా నాకు ఐశ్వర్యరాయ్ కావాలి వస్తుందా అంటే వీళ్ళు తను 11 సంవత్సరాల రిలేషన్షిప్ అంటున్నారు, మీరేమో 3 ఏళ్లే అంటున్నారు. రాజ్ తరుణ్ ఏమో 17 నుంచి మాకు లేదు, ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదు అంటే ఎక్కడ సింక్ అవట్లేదు. అదే అంటున్నా, తను నోటితో అన్న మాటకి, రాతపూర్వకంగా ఇచ్చిన మాటకి అండ్ మనకి దొరికిన వాయిస్ రికార్డ్స్ ఆధారంగా ఏమి ప్రూవ్ అవుతుంది? తన నోటితో అన్న మాట 11 years. ఇక్కడ ఆ అమ్మాయి రాసిన దాని ప్రకారం మస్తాన్ సాయి మనకి దొరికిన రికార్డు 21 నుంచి షీఈ్ విత్ మస్తాన్ సాయి అని మనకు తెలుస్తుంది. అంటే 21 సరే 22 నుంచి వేసుకోండి, 22, 23 2 ఏళ్ళ నుంచి అండ్ 2.5 ఏళ్ళ నుంచి మస్తాన్ సాయితో ఉంటుందని మనకి దీని ద్వారా అర్థమవుతుంది. సరే ఇప్పుడు ఇది కూడా బుకాయిస్తుంది, నాకు సంబంధం లేదు అంటే ఇందాక చెప్పినట్టే ఉంటుంది. వాడు చేయించాడు నాకు సంబంధం లేదు అంటే, వాడు వెంట తినమంటే నువ్వు తింటావా అని అడిగినట్టే ఉంటుంది కదా. రాజ్ తరుణ్ ఎప్పుడూ ఈ విషయాలు ఎందుకు బయటికి వెల్లడించలేకపోయాడు? ఇప్పుడు తనకి ఇష్టం లేదు, ఆ అమ్మాయి ఈ రకంగా మాట్లాడుతుంది, తన ఇమేజ్